ఈ వీక్‌లో రిలీజ్ అయిన కొత్త మూవీస్ 'మిరాయ్' అండ్ అదేవిధంగా 'కిష్కింధాపురి' మూవీస్. ఈ 2 మూవీస్ కూడా ఒక డిఫరెంట్ జానర్స్ అని చెప్పొచ్చు. ఈ 2 మూవీస్ కూడా పర్వాలేదు, ఓకే అనిపించింది. 'మిరాయ్' అనే మూవీ అయితే ఇతిహాసాలు, గ్రంథాలు, డెవోషనల్ మూవీ అని చెప్పొచ్చు. అదేవిధంగా 'కిష్కింధాపురి' మూవీ అయితే ఇదొక డిఫరెంట్ జానర్, హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ ఈ మూవీ అని చెప్పొచ్చు 'కిష్కింధాపురి'. అయితే ఈ 2 మూవీలను చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, సో ఈ 2 మూవీస్ కూడా బెటర్ మూవీస్ అని చెప్పొచ్చు. ఒక మూవీ ఏమో డెవోషనల్ మూవీ, ఇంకో మూవీ ఏమో హారర్ మూవీ అని చెప్పొచ్చు. సో ఈ రెండిటి మూవీలో ఏ మూవీ చూడాలని అంటే 2 కూడా బాగానే ఉంటాయి. కాకపోతే నాకు పర్సనల్గా అనిపించిన మూవీ ఏంటంటే 'కిష్కింధాపురి' మూవీ అని చెప్పొచ్చు. 'కిష్కింధాపురి' మూవీ చూస్తున్నంతసేపు చాలా ఎంగేజింగ్గాను, సస్పెన్స్గాను, థ్రిల్లింగ్గాను ఉంటుంది. ఇది ఒక హారర్ మూవీ కాబట్టి చాలా సస్పెన్సింగ్గా ఉంటుంది. అదేవిధంగా 'మిరాయ్' మూవీ అని చెప్తే 'మిరాయ్' మూవీ కూడా పర్వాలేదు. కానీ ఈ మూవీలో కొంచెం అక్కడక్కడ కొన్ని ఫ్లాస్ ఉన్నా కానీ ఓకే పర్వాలేదు అనిపించింది. చాలామందికి డెవోషనల్ మూవీ కావాలనుకుంటే 'మిరాయ్' మూవీకి వెళ్ళొచ్చు ఫ్యామిలీతోటి. అదేవిధంగా కొంతమందికి హారర్ మూవీస్ అంటే హారర్ మూవీస్ ఇష్టం ఉన్నవాళ్ళు హారర్ మూవీ అనేది చాలా బాగున్న మూవీ అయితే 'కిష్కింధాపురి' మూవీ అని చెప్పొచ్చు. 'కిష్కింధాపురి' మూవీ మిమ్మల్ని ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేయదు. అదేవిధంగా 'మిరాయ్' కూడా కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది. సో ఈ రెండిటి మూవీస్లో మీకు ఏ మూవీ అంటే మీకు ఏ జోనర్ ఇష్టమైతే ఆ జోనర్కి వెళ్ళి చూడవచ్చు, పర్వాలేదు, ఓకే. థ్యాంక్ యూ అండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.